హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఈరోజు మనం కీమా కర్రీ నీచువాసన లేకుండా పిల్లలైన పెద్దలైన ఇష్టంగా తినేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు నేను చూపించబోయే ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తే అస్సలు నీచువాసన లేకుండా రైస్లోకే కాకుండా పూరి, చపాతీ, దోశలోకి కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. నేను చూపిస్తున్న ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. ఇది డెలివరీ అయిన వాళ్ళు తిన్నా కూడా ఎంతో బలాన్ని ఇస్తుంది. దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ దీనికోసం 250 గ్రామ్స్ వరకు కీమాని తీసుకొని శుభ్రంగా ఉప్పు, నిమ్మరసం వేసి 2-3 సార్లు వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే 2 నుంచి 3 వరకు యాలకులు, 8 నుంచి 10 వరకు లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, అలాగే 10 నుంచి 15 వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోండి. ఇది మెత్తటిగా పేస్ట్ అయ్యేలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 10 నుంచి 15 వరకు తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు ఎంత బాగా మగ్గితే టేస్ట్ అంత బాగుంటుందండి కూరకి. ఇవి బాగా దగ్గరగా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి ఉల్లిపాయలను. ఇలా ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, బాగుంటుంది. పచ్చివాసన వస్తే కీమాకి అంత టేస్ట్ ఉండదు. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న కీమాను కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూతను పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 నుంచి 6 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల మొత్తం నీళ్ళన్నీ వచ్చేస్తాయండి మటన్ కీమాలోంచి. ఈ నీళ్ళు మొత్తం దగ్గరికి ఇంకిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఈ నీళ్ళు ఉండగా మనం మసాలా కనుక యాడ్ చేస్తే పచ్చివాసన ఉండిపోయి నీచువాసన వచ్చేస్తుందండి. నీళ్ళు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత 1.5 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకోండి మీ రుచికి సరిపడా. అలాగే 2 నుంచి 3 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. మీరు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా మొత్తాన్ని యాడ్ చేసేసుకోండి. ఇది మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోండి. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు, ఉప్పులు, కారంలో ఉన్న పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇలా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి నీళ్ళను యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయిందన్నట్లు మీకు మంచి స్మెల్తో తెలిసిపోతుందండి. అలాగే నూనె కూడా బయటికి తేలుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక పెద్ద గ్లాస్ వరకు ఈ కీమా మొత్తం ములిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకోండి. నీళ్ళని యాడ్ చేసుకుని అంతా బాగా ఒకసారి కలిసేలా కలుపుకొని మూతను పెట్టి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి స్టవ్ను ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలండి, లేకపోతే మసాలా వాళ్ళ కింద అడుగు పట్టేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర వరకు ఉడికించేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని కీమా రెడీ అయిపోతుంది. ఉడకదనే భయం అస్సలు అవసరం లేదండి, ఈజీగా ఉడికిపోతుంది. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని కీమా కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైము ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. మసాలా యూస్ చేసి టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.